ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుని కృపా ప్రేమగల తండ్రి జీవంగల దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. ఇంతవరకు కూడా మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం ప్రభా. ఆడే పాటలు మీరు తోడుగా ఉంటూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. నీ యొక్క స్వరాన్ని వినిపింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి. వచ్చిన మీ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సిన వారిని త్వరపట్టి తీసుకురండి ప్రభా. నిర్లక్ష్యం తీసివేయండి తండ్రి దేవాలయాన్ని వారితో మీరు మాట్లాడుతున్నాం, వారిని మీరు త్వరపెట్టి తీసుకురమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకున్నాం. మొదటి రెండు మూడు వచనాలు చదువుకున్నాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకున్న పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు 5 బుద్ధి గలవారు. ఇక్కడ 2 గురించి రాయబడుతూ వచ్చింది. 10 మంది ఉంటూ వచ్చినారు. 10 మందిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు. వీరు మొదటిదిగా మనము బుద్ధి లేని వారు అన్న మాటను మనము చూద్దాం. బుద్ధి లేని వారు అన్నమాట. వారు ఎందుకు విడవబడుతూ వచ్చారంటే వారికి ఏం లేదంట, బుద్ధి లేదు. బుద్ధి గలవారు బుద్ధి లేని వారు ఎలాగుంటారంటే ప్రతి విషయంలో కూడా ముందు జాగ్రత్త అనేది ఉండదు. బుద్ధి లేని వారు ఏమంటారు, ప్రతి ఏ దాంట్లో కూడా ముందు జాగ్రత్త అనేది ఉండదు. అందుకే ఏమంటాం మనం, అరే నీకు బుద్ధి లేదా కదా ఏమంటాం, ప్రతి దానికంటాం నీకు కొంచెమన్నా బుద్ధి లేదా అంటాం. ఎందుకు ఆ పదాన్ని వాడతాము అంటే వారు చేసే పనిని బట్టి కదా, వారు చేసే పనిని బట్టి, వారు చేసే నిర్లక్ష్యాన్ని బట్టి, వారు మాట్లాడే మాటలను బట్టి కదా, వారి యొక్క ప్రవర్తనను బట్టి ఏమంటాం, బుద్ధి లేదా అంటాం. బుద్ధి ఉంటే ఏం చేస్తారని జ్ఞానం కలిగి నడుచుకుంటారు. మనము బుద్ధి లేని వారిని గురించి మాత్రమే చూద్దాం. ఏమి లేదంట, 5 ఎవరు వీళ్ళు అంటే దేవుణ్ణి నమ్మిన వారే. 10 మంది కూడా దేవుణ్ణి నమ్మిన వారే. 5 మందికి అయితే ఏం లేదంట, బుద్ధి లేదు. ఎందుకు ఆ మాట వారి గురించి చెప్పబడింది అంటే వారు బుద్ధిహీనంగానే ఉంటూ వచ్చారు. కీర్తనలు 53వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 53:1. దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు. చాలు. ఎలాంటి వారంట, ఎందుకు వాళ్ళకి ఆ పేరు పెట్టబడిందంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వీరు ఎందుకు విడవబడుతూ వచ్చినారంటే వీరిలో ఏమి లేదంట, బుద్ధి లేదు. దేవుడు వస్తాడని తెలుసు కదా, దేవుడు వస్తాడని తెలిసి కూడా వారు ఎలాగుంటూ వచ్చారంట, బుద్ధిహీనులుగా ఉంటూ వచ్చారు. వస్తే వస్తాడులే కదా, వస్తాడో రాడో. కొన్నిసార్లు మనం అట్టనే బుద్ధిహీనంగానే మాట్లాడుతుంటాం. అది అయ్యే పనేనా, అది జరిగేదేనా, అదంతేనా అంటే ఎట్నో మన విధంగా మనకు నచ్చినట్టుగా మనము ఊహించుకోవటం, మనకు నచ్చినట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం. ఏమంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. ఇక్కడ వీరు ఎందుకు విడవబడుతూ వచ్చినారంటే దేవుడు వస్తాడని తెలుసు, కానీ వారిలో ఏమి లేదంటే బుద్ధి లేదు. బుద్ధిహీనంగా ఉంటూ వచ్చినారు. వస్తే రాని
వచ్చినప్పుడు చూసుకుందాం అనుకున్నారేమో, లేదా ఆ సమయానికి చూద్దాంలే అనుకున్నారేమో కదా. వారు ఏదేమైనా కూడా వారిలో ఏమీ లేదంటే బుద్ధిహీనంగా ఉంటూ వచ్చినారు. మనం కూడా బుద్ధిహీనంగా ఉండటం ద్వారా ఎవరికి నష్టము? వ్యక్తిగతంగా ఎవరికి వారికే నష్టం. బుద్ధిహీనంగా ఉండటం ద్వారా ఎవరికో నష్టం కాదు, వారికే నష్టం. బుద్ధిహీనంగా మనం ఏదైనా అనరాని మాట అన్నామనుకో ఏమొస్తుంది? మనమే నవ్వుల పాలవుతాం కదా, అవమానం వస్తుంది. బుద్ధిహీనంగా ప్రవర్తించినా కూడా అవమానం వస్తుంది. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే బుద్ధి కలిగి ఉండాలా. ఇక్కడ రాయబడుతూ వచ్చింది బుద్ధి లేని కన్యకలు అంటే స్త్రీలను గురించే రాయబడింది. ఎవరంటే వీళ్ళు 5 మంది బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని స్త్రీలు. మనము ఎలా ఉండాలంటే బుద్ధి లేని వారముగా ఉంటే నా జీవితంలో మనము ఏమైపోతామంటే నష్టపోయే వారముగా ఉంటాం. మనం నష్టపోతాము, మన కుటుంబానికి కూడా నష్టాన్ని తెస్తాం. ఏమి లేకపోవడాన్ని బట్టి, బుద్ధి లేకపోవడాన్ని బట్టి. ఎవరు నష్టపోతూ వచ్చినారు అంటే మనం చూస్తే సామెతలు 19వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 19వ అధ్యాయం 14వ వచనం. గృహమును హితమును పితరులిచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మనము ఎలా ఉండాలంటే సుబుద్ధి కలిగిన వారముగా, బుద్ధి కలిగిన వారముగా ఉండాలి. ఒకవేళ మనం బుద్ధిహీనులముగా ఉంటే మనము ఎన్నో విధాలుగా నష్టాన్ని తెచ్చుకునే వారముగా ఉంటాం. ఎవరు బుద్ధిహీనంగా ఉంటూ వచ్చినారంటే మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది. ఎవరు అంటే చూడండి, మొదటి రాజులు 21వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్న వాడవైతేమేమి, భోజనం చేయక ఉండ వలదని అతనిని అడగగా. ఇక్కడ యెజబెలు ఆహాబు దగ్గరికి వస్తూ వచ్చింది. ఆహాబు అంతకుముందు ఏం చేస్తూ వచ్చినంటే నాబోతు దగ్గరికి వచ్చినాడు. నీ ద్రాక్ష తోట నాకిమ్మను. ఇది నా పితరులు ఇచ్చిన, అది నాది కొంచెం పాటిదే, ఇది నేను పండించుకోవాలి కదా, నీకు ఇవ్వడానికి నాకు మనసు లేదని చెప్తూ వచ్చి. అయితే అదే జరిగింది. కానీ ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడు? ఆహాబు మూతి ముడుచుకొని కూర్చున్నాడు. యెజబెలు చెప్తా ఉంది, ఎందుకు నువ్వు అన్నం తింటలేదు, నువ్వు ఎందుకు అలిగి కూర్చున్నావు అంటే అంతా జరిగిందంతా చెప్తూ వచ్చి. ఏం చెప్పాలమ్మా? బుద్ధి కలిగిన స్త్రీ అయితే అయ్యా మనకెందుకు ఆ పేదవాడి భూమి కదా, మనకు కావలసినంత ఉంది. ఆహాబు ఎవరు? రాజు కదా, రాజుకు నీకేం కొరత ఉంది, నీకేం తక్కువ ఉంది అని ఆమె జ్ఞానంగా చెప్పాల్సింది. కానీ ఆమె అలాగే చెప్పలేదు. కానీ ఏం చెప్తూ వచ్చిందంటే చెడుకు ప్రేరేపిస్తూ వచ్చింది, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ వచ్చింది. ఎలాగంటే ఆ యొక్క నాబోతు మీద చెడు సమాచారము ఆ ఊరికి పంపించింది. చెడు సమాచారం పంపించి ఏం చేసిందంటే ఆ యొక్క నాబోతుని చంపించుతూ వచ్చింది. అబద్ధ సాక్ష్యం పలికించి రాజును దూషించినాడు, దేవుని దూషించినాడు ఇతడు అని చెప్పేసి ఒక 2 పనికి మాలని ఏర్పాటు ఏం చేస్తూ వచ్చిందంటే తన ఆలోచన చూడండి ఎలా చెప్తూ వచ్చింది. ఆ ఆలోచన ద్వారా నాబోతుని ఏం చేస్తూ వచ్చారంటే ఆ గ్రామంలో నువ్వు రాజును దూషిస్తావా, దేవుణ్ణి దూషిస్తావని రాళ్ళతో కొట్టి చంపుతూ వచ్చి. రాళ్ళతో కొట్టి చంపుతూ వచ్చినప్పుడు ఆ యొక్క నాబోతు యొక్క రక్తము కుక్కలు నాకుతూ వచ్చింది. ఎవరు చూస్తూ వచ్చినారు అంటే దేవుడు చూస్తూ వచ్చాడు. నాబోతును నువ్వు ఎక్కడైతే చంపించినావో, నువ్వు నాబోతు యొక్క రక్తం కుక్కలు ఎక్కడైతే నాకుతూ వచ్చినాయో నువ్వు కూడా ఏమైపోతావు? అలాగే చచ్చిపోతావు. అలాగే నీ యొక్క రక్తం కూడా కుక్కలు నాకుతూ వస్తాయి అని చెప్తూ వచ్చాను. అంటే ఆమె బుద్ధి కలిగి ఉంటూ వచ్చిందా, బుద్ధి లేకుండా వచ్చిందా అంటే బుద్ధి లేని స్త్రీగా ఉంటూ వచ్చింది. తన కుటుంబానికి ఆ బుద్ధిహీనతను బట్టి ఏం తెస్తూ వచ్చిందంటే నష్టాన్ని తెస్తూ వచ్చింది. తనకు మరణం, తన కుటుంబానికి కూడా శాపం తీసుకుని వచ్చింది. మనం బుద్ధిహీనంగా ఉంటే మన కుటుంబానికి మనము ఎంతో నష్టాన్ని తెస్తాం. తను చచ్చిపోయింది. ఆహాబు అయితే క్షమాపణ అడుగుతూ వచ్చినాడు. కానీ యెజబెలు అయితే ఏమైపోయింది? అలాగే దేవుడు ఏదైతే పలికిస్తూ వచ్చినాడో ఆ మాటను బట్టే యెజబెలుకు జరుగుతూ వచ్చింది. బుద్ధిహీనంగా
తను మాట్లాడుతూ వచ్చింది. ఇంకా మనము ఆది కాండంలో అవ్వను చూస్తే ఏం చేస్తూ వచ్చింది? దేవుడు ఏమని చెప్తూ వచ్చినాడు అంటే, మీరు ఈ చెట్ల మధ్య ఉన్న ఫలములు అన్నీ తినవచ్చు, కానీ మంచి చెడ్డలను తెలివినిచ్చే పండును మీరేం చేయకూడదు, తినకూడదు. అంటే ముందే చెప్పబడింది ఆ మాట, తర్వాత చెప్పలే, తిన్నాక చెప్పలే. ఏదైనా జరిగినాక తెలిస్తే ఏం చేయలేదు, ముందే తెలిస్తే ఏం చేయాలా? బుద్ధి కలిగి ఉండాలి. అరే దేవుడు చెప్పాడు కదా ఇది చేయొద్దని, ఇది తినొద్దని, అవేం చేయాలా? బుద్ధి కలిగి ఉండాలి. ఏం చేస్తూ వచ్చింది అంటే, దేవుడు తినవద్దన్న పండుని తింటూ వచ్చింది. మరి బుద్ధి ఉందా లేదా? లేదు కదా. అంటే ఆమె ఎందుకు తింటూ వచ్చిందంటే, దేవుని మాట నిర్లక్ష్య పెడుతూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది? దేవుని మాట నిర్లక్ష్యం. ఎందుకంటే దేవుడు చెప్పినాడు, ఆ పండు తింటే మీరు చచ్చిపోతారని చెప్పినాడు. అని ఈ పండు తింటే ఏమన్నా అవుతుందేమో అని కొద్దిగా ఆలోచించాలి కదా. ఎందుకంటే జరిగినా చూసుకుందాం కదా, జరిగినా చూసుకుందాం అని ఏం చేస్తూ వచ్చిందంటే, దేవుడు లేడని ఏం చేస్తారంట? బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఆ హృదయంలో ఏమనుకుంది అంటే, చూసుకుందాం, తర్వాత చూద్దాం అని బుద్ధిహీనంగా ఏం చేస్తూ వచ్చిందంట? ఆ పండుని తింటూ వచ్చింది. ఆ పండు తినడం ద్వారా తను తింటూ వచ్చింది. ఎవరికి ఇస్తూ వచ్చింది? ఆదాముకు కూడా ఇస్తూ వచ్చింది. ఏం తెచ్చింది? మరణాన్ని తీసుకొని వచ్చింది. బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా ఏమొచ్చిందంట? మరణాన్ని తెస్తూ వచ్చింది. బుద్ధిహీనంగా అవ్వ తను ప్రవర్తించడం ద్వారా ఇప్పటి వరకు కూడా మరణం ఏం చేస్తుంది? మనల్ని ఏళ్తా ఉంది. ఒక్కసారి మనం బుద్ధిహీనంగా మనం ప్రవర్తిస్తే మన మీద, మన కుటుంబం మీద అది ఏళ్తానే ఉంటుంది కదా. ఏళ్దా? ఇప్పుడు అవ్వ బుద్ధిహీనంగా తినడం ద్వారా కుటుంబానికి ఎంతో నష్టం. ఆ నష్టాన్ని ఇప్పటి వరకు కూడా ఆ మరణాన్ని మనము పొందుతూనే ఉన్నాం. మనం ఎలా ఉండాలంటే, బుద్ధిహీనంగా ఉండటం ద్వారా కుటుంబానికి నష్టాన్ని తెస్తాం. ఇంకా ఒక స్త్రీని, ఈ యొక్క అవ్వను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని గురించి తెలుసా తెలియదా అంటే, తెలిసినామే. దేవుడు ముందుగానే హెచ్చరించినాడు. ఇక్కడ 10 మంది కన్యకలు కూడా 5 మంది బుద్ధి లేని వారు. ఎవరు తెలుసు? దేవుడు వారికి తెలుసు. దేవుడు వస్తాడని తెలుసు కదా. దేవుడు యొక్క పెళ్లి కుమారుడిగా మధ్యాకాశంలో ఆయన వస్తాడని తెలిసి కూడా వారు ఎలా ఉంటూ వచ్చారంట? బుద్ధి లేని వారుగా ఉంటూ వచ్చినారు. బుద్ధి లేని వారుగా ఉండి వారు ఏం చేస్తూ వచ్చారంటే, తమ దివిటీలు వెలిగించుకున్నారు, కానీ ఏం తెచ్చుకోవాలి వాళ్ళు? నూనె అయిపోయినప్పుడు చూద్దాం. మనం కూడా కొన్నిసార్లు, నా మటుకు నేను కూడా అదే అంట. ఏదైనా అన్న చెప్తే ఏమంటారంటే, అయిపోయినప్పుడు చూద్దాంలే, ముందే ఎందుకు అన్న ఏమంటాడంటే, ముందు తెచ్చిపెట్టుకోవాలి, ఎప్పుడు ఎట్టుంటుందో అంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అంతా అయిపోయినాక అప్పుడు బాధపడుతూ ఉంటాం కదా. అరే ముందే తెచ్చిపెట్టుకొని ఉంటే మనం గ్యాస్ చూద్దామని, గ్యాస్ అప్పటికప్పుడు సిలిండర్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలా? నాన్న ఉండేవాళ్ళు ఏం చేస్తారు? ఇంకొకటి కూడా ముందే నింపి పెట్టుకుంటారు కదా. ముందే నింపి ఏ వస్తువైనా సరే ఇది అయిపోతుంది అంటే, అది అయిపోక మునిపి ఏం చేస్తారు? అది అవసరమైనది కాబట్టి ముందు జాగ్రత్త తెచ్చిపెట్టుకుంటారు. అంటే బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, అయిపోయినప్పుడు చూద్దాంలే అని ఉంటారు. ఇక్కడ అవ్వ కూడా ఏం చేస్తూ వచ్చిందంటే, బుద్ధిహీనంగా ఉంటూ వచ్చింది. అవ్వ దేవుని మాటలు తెలిసినప్పటికీ, ఈ తింటే చచ్చిపోతారని తెలిసినప్పటికీ ఏం చేస్తూ వచ్చింది? బుద్ధిహీనంగా తింటూ వచ్చింది. ఇంకా మనం చూస్తే ఎవరు బుద్ధిహీనంగా ఉంటూ వచ్చినారంటే, లోతు భార్య. ఎవరు? లోతు భార్య. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం, 16, 17. అతడు తప్పు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమారుల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి నా తరువాత, ఆయన నీ ప్రాణమును దక్కించున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకు. 16 చదివినారా? ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాను గురించి ఏమని చెప్తూ వచ్చినారు? దేవదూతల చేత ముందుగానే హెచ్చరించబడుతుంది. ఈ సొదొమ గొమొర్రా ఎలాంటిదంటే,
పాపముతో నింపబడిన పట్టణం. ఈ పట్టణంలో లోతు ఉన్నాడు. ఈ యొక్క లోతుకు వారు హెచ్చరిస్తూ వచ్చినారు, ఇదో దేవుడు ఈ పట్టణాన్ని కాల్చివేస్తున్నాడు అని చెప్పినారు. నువ్వు ఏం చేయాలంటే నీకు ఈ ఊర్లో ఎవరైతే ఉన్నారో వారు నువ్వు తీసుకొని ఏం కావాలా, ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు లోతు ఏం చేస్తున్నాడంట అంటే తడువు చేస్తున్నాడంట. అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. ఎవరంటే లోతు యొక్క భార్య, లోతు యొక్క 2 కుమార్తెలు. తడువు చేసేలోపు ఆ దేవదూతలు ఏం చేస్తారంటే వారి చేతులు పట్టుకొని బయటికి తీసుకొని వచ్చినారు. వారు చెప్తున్నారు, మీరు ఇక్కడ దగ్గర ప్రాంతంలో ఎక్కడ కూడా ఉండకూడదు, దూరంగా పొమ్మని చెప్తూ వచ్చినారు. ఇంకొక మాట చెప్తూ వచ్చినారు. ఏమని చెప్తూ వచ్చారంటే మీరు వెనకకి తిరగకూడదు అని చెప్తూ వచ్చినారు. వెనకకి తిరగకూడదు అని చెప్తూ వచ్చినప్పటికీ ఇక లోతు భార్య ఏం చేస్తుందంటే 26వ వచనంలో అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలు. ఏమైందంట? ఉప్పు స్తంభమాయెను. ముందే చెప్పినారు కదా మీరు దూరంగా పారిపోవాలా అని చెప్తూ వచ్చింది. ఇంకా రెండోది ఏం చేయకూడదు, వెనకకు తిరగకూడదు. చెప్పినప్పటికీ వారు ఏం చేస్తూ వచ్చినారంటే తడువు చేస్తూ వచ్చినారు. ఉదయానికల్లా మీరు ఇక్కడ ఉండకూడదు, దేవుని యొక్క అగ్ని ఈ పట్టణాన్ని కాల్చివేస్తుంది అన్నప్పటికీ వారు ఏం చేస్తూ వచ్చారట, తడువు చేస్తూ వచ్చారంట. అంటే నిర్లక్ష్యంగా పోదాంలే అని ఉంటూ వచ్చారు. దేవదూతలు అయితే ఏం చేస్తూ వచ్చారంట, యొక్క లోతు భార్యను, లోతు యొక్క 2 కుమార్తెలను పట్టుకొని ఏం తీసుకొచ్చినారు, బయటికి తీసుకొచ్చినారు, వదిలిపెట్టినారు. దూరంగా పారిపోమని చెప్తూ వచ్చింది. వెనకకు చూడొద్దంటే లోతు భార్య ఏం చేస్తుందంటే వెనకకు చూస్తాం. ఏమైపోయింది, ఉప్పు స్తంభముగా చేయబడింది. ఒకవేళ ఆమె తెలియక చూసిందా, తెలిసి చూసిందా అంటే తెలిసే చూస్తూ వచ్చింది. చెప్పినారు కదా వెనక్కి చూడొద్దని. ఆమె ఏం చేస్తూ వచ్చింది అంటే దేవుని యొక్క మాటని నిర్లక్ష్య పెడుతూ వచ్చింది, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ వచ్చింది. బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా వెనక్కి చూడటంగానే ఏమైపోయింది అంట, ఉప్పు స్తంభముగా చేయబడింది. ఇక్కడ యోబు భార్య దేవుని గురించి, లోతు భార్య దేవుని గురించి తెలిసినప్పటికీ ఏం చేస్తూ వచ్చిందంటే బుద్ధిహీనంగా ప్రవర్తించింది. బుద్ధిహీనంగా తాను నడుచుకుంటూ వచ్చింది. ఏం కాదులే అని తను ఏం చేస్తూ వచ్చిందంటే వెనకకి చూస్తూ వచ్చింది. ఏమైపోయింది, ఉప్పు స్తంభముగా చేయబడింది. తను ఉప్పు స్తంభం చేయబడింది. తన కుటుంబం ఏమైపోయింది అంటే పాడైపోయింది. తన బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా, బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా ఏం తీసుకొని వచ్చింది, మరణాన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ లోతు భార్య బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా తన కుటుంబానికి ఏం తీసుకొని వచ్చింది, లోతు యొక్క 2 కుమార్తెలు కూడా శాపగ్రస్తమైన సంతానాన్ని తీసుకొని వచ్చినారు. పాపానికి వారు అంటే మన దేవుడు తెలిసి దేవుని మాట నిర్లక్ష్యం పెడితే మనం ఏమైపోతాం, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఎవరికో నష్టం కాదు. లోతు భార్య బుద్ధిహీనంగా ప్రవర్తించింది, ఎవరికి నష్టం, తన కుటుంబానికి నష్టము. మనము బుద్ధిహీనంగా ఉండు ద్వారా మనకెంతో నష్టాన్ని తెచ్చుకుంటాము. ఇంకెవరిని మనము జ్ఞాపకం చేసుకుంటామంటే యోబు భార్య. ఎవరు, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. యోబు 2వ అధ్యాయం 10. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదు. ఇక్కడ యోబు భార్య ఎంతమంది సంతానం అంట, 10 మంది సంతానం. యోబుకి చాలా ధనవంతుడు. యోబు భార్యకి దేవుడి గురించి తెలీదా, దేవుని యొక్క గొప్పతనం అంతా కూడా ఆమెకు తెలుసు. దేవుడు ఆ కుటుంబాన్ని ఎలాగ ఆశీర్వదించాడో ఆమెకు తెలుసు. దేవుడు ఆ కుటుంబాన్ని ఏ స్థితిలో ఉంచాడో కూడా ఆమెకి తెలుసు. ఏం మాట్లాడుతుందంట, కుమారులు పోయినారు,
కదా, ఆస్తి పోయింది. యోబు ఎంతో బాధ వేదన పొందుతున్నాడు. యోబు అనాల్సిన మాటలు ఎవరంటున్నారు? యోబు ఏమి కూడా నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. యోబు భార్య అంటుంది, నువ్వు ఇంకా యథార్థతను వదలవా? ఇంకా నువ్వు దేవుని విడిచిపెట్టవా? ఏం కావాలి? నువ్వు దేవుని విడిచి దేవుణ్ణి దూషించి ఏం కావాలంట? మరణం కావాల. ఎంత బుద్ధిహీనంగా మాట్లాడుతుందో చూడండి. అందుకే యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. ఒక మూర్ఖురాలు మాట్లాడుతుంది, బుద్ధిహీనురాలు మాట్లాడుతుంది, చూసినావు? అట్ట మాట్లాడుతున్నావు నువ్వు. దేవుడు ఇంతవరకు నేను మేలుతో తృప్తిపరిచినప్పుడు, మేలు నీకు ఇచ్చినప్పుడు, నువ్వెంతో సంతోషంగా ఉన్నప్పుడు దేవుని ఏమనలేదు. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నావు? కష్టం రాగానే, శ్రమ రాగానే ఏమంటున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. మనం కూడా ఏం చేస్తామంటే, ఒక కుటుంబముగా ఉన్నప్పుడు అన్నీ బాగుంటే ఏం చేస్తాం? భర్త కుటుంబము కదా కలిసి ఉంటాం. శ్రమ వస్తే భర్త వద్దు, కుటుంబం వద్దు, పిల్లలు వద్దు, నేను పడలేను, నేను చేయలేను కదా, ఏమంటాం అక్క? అందుకే పెళ్ళిళ్ళు ప్రమాణాలు చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. విన్నారా మీరు? సునీతక్క విన్నావా? ఏం ప్రమాణం చేస్తావు? ఏం చేసినావు? నేనేం చేయలేను కదా. మన క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, మరి మన ఎబ్రోన్ సహవాసంలో చేసేవాళ్ళు గురించి మీరు విన్నారా లేదా నాకే తెలియదు. కానీ ఎట్లా చేస్తారంటే, వ్యాధి అయినా, బాధ అయినా, కష్టమైనా, ఏదైనా సరే ఏం చేయకూడదు? నేను విడిచిపెట్టను. ఎందుకు ఆ ప్రమాణం చేస్తారు? ఎందుకు అంటే చివరి వరకు కూడా ఎలాగుండాలా? కుటుంబంతో కలిసి ఉండాలి. కష్టం వచ్చినా, రోగం వచ్చినా, కొన్నిసార్లు అందరికీ ఒకే కష్టము రాదు కదా. అందరికీ అప్పుల సమస్య వస్తుందా? రాదు. ఒకరికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఇంకొకళ్ళకి అప్పుల సమస్య వస్తుంది. ఇంకొకళ్ళకి అంటే పడరాని బాధ. ఒకవేళ బాగుండాలి, ఒకవేళ ఉన్నట్టుగా కాలు చేయి పడిపోయింది అనుకోండి, ఏం చేయాలి? అలాంటి భర్తను ఏం చేయాలి? వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? నేను పడలేను, నేను చేయలేను కదా. ఏదైనా కుటుంబంలో అన్నీ మనకు అన్నీ ఒకే విధంగా జరుగుతాయా? ఏది తక్కువ కాకుండా. అంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు తినడానికి తిండి కూడా అలాంటి పరిస్థితులలో కూడా ఏం చేయాలంట? కుటుంబంతో కలిసి ఉండాలి, భర్తతో కలిసి ఉండాలి. ఇక్కడ యోబు భార్య ఏమొచ్చింది? యోబు భార్యకి కష్టం వచ్చింది కదా, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయినారు, అన్నీ పోయినాయి, ఏం లేవు. సరే భర్త అయినా బాగున్నాడా అనుకుంటే భర్త కూడా నరనెత్తి వరకు మొదలుకొని అంతేముందంట? పచ్చి పుళ్ళు. వాటిని ఎలా గోక్కుండంటే పెంకు తీసుకొని గోక్కుండా. అలాంటి భర్తను ఆమె ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఆదరించాలి కదా. దేవుడు మనల్ని ఇప్పటివరకు ఏది తక్కువ చేయలేదు, ఇప్పటివరకు పోషించినాడు, ఇప్పటివరకు మనను నడిపించినాడు, ఎన్నో మేలు చేశాడు. దేవుడు బాగు చేస్తాడులే కదా. దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా అని దేవుని మాటల చేత తన భర్తను ఏం చేయాలా? ఆదరించి ఉండాలి. దేవుడు తెలియదు ఆమెకి? తెలియకపోతే అది వేరు. తెలిసి కూడా ఏం మాట్లాడుతుందంట? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా. మనం అన్నీ తెలిసి కూడా మూర్ఖంగానే ప్రవర్తిస్తాం, మూర్ఖంగానే మాట్లాడతాం. ఎలా మాట్లాడాలో తెలుసు మనకి. పెద్దోళ్ళని ఎలాగ మాట్లాడాలో తెలుసు, పిల్లలతో ఎలాగ మాట్లాడాలో తెలుసు, యవనస్తులతో ఎలాగ మాట్లాడాలో తెలుసు. తెలిసి కూడా మనం ఏం చేస్తాం? మూర్ఖంగా గర్వించి మాట్లాడుతుంటాం. దాన్ని ఏమంటారు? బుద్ధి లేదా నీకు? పెద్దలతో ఎలాగ మాట్లాడాలో తెలియదా నీకు? ఏమంటారు? నీకు బుద్ధి లేదా? పెద్దలతో ఎలాగ మాట్లాడాలో తెలియదా నీకు అని అంటారు. అవునా కాదా? అంటే మనం ఎలా ఉండకూడదంట? బుద్ధి లేని వారముగా ఉండకూడదు. యోబు భార్య ఏం చేస్తుందంటే మూర్ఖంగా మాట్లాడుతుంది, బుద్ధి లేనిదిగా ఆమె మాట్లాడుతూ ఉంది. అలాగా మనము ఉండకూడదు. ఇంకా మనం చూస్తే 1 సమూయేలు 19వ అధ్యాయం 17వ వచనం. 1 సమూయేలు 19:17 చదవండి.
19వ అధ్యాయం 17వ వచనం మొదటి సమయం. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు అడగగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. చాలు. ఇక్కడ దావీదు మీకాలు, సౌలు కుమార్తె మీకాలు అన్నమాట. మీకాలునిచ్చి దావీదుకు వివాహము చేస్తూ వచ్చినాడు. ఇక్కడ మీకాలు దావీదును సౌలు తరుముతూ వచ్చినాడు. భార్య కదా, ఒకవేళ తండ్రికి భర్తకు గొడవలు ఉండొచ్చు, కానీ భార్య ఏం చేయాలి? భర్తని ఆదరించాలి, భర్తని అనుసరించాలి, భర్త నడిచిన మార్గంలో తను నడవాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే దావీదు సౌలు తరుముతూ ఉంటే దావీదు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాజ్యంలో ఉండకుండా ఏమైపోతూ వచ్చినాడంటే అడవిలోకి పారిపోతూ వచ్చినాడు. మీకాలు ఏం చేస్తూ వచ్చిందంటే తన భర్తతో పాటు పోవడంలే, తన భర్తతో పాటు శ్రమ అనుభవించడానికి, కష్టపడటానికి, ఇబ్బంది పడటానికి తను ఇష్టపడడంలే. ఏం చేస్తుందంటే తన ఆ రాజ్యంలోనే ఉంటూ వచ్చింది. అంటే కష్టం అన్నీ ఉన్నప్పుడే కుటుంబం కాదు, అన్నీ సక్రమంగా జరిగినప్పుడే భర్త పిల్లలు కాదు, ఏమీ లేనప్పుడు కూడా కుటుంబ విషయంలో మనం ఏం కలిగి ఉండాలా? బాధ్యత కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి. మనము అలాగ ఇక మీకాలు ఏం చేస్తూ వచ్చిందంటే సౌలు దావీదు అడవిలోకి వెళ్ళిపోగానే మీకాలు మరొక పెళ్ళిని చేసుకుంటూ వచ్చింది. ఇంకా ఏం చేస్తుందంటే దావీదును ఎలాగ మాట్లాడుతుందంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతుంది ఆ విధంగా అంటే దేవుని యొక్క మందసం ముందు దావీదు ఏం చేస్తూ వచ్చినాడంట? నాట్యం ఆడుతూ వచ్చినాడు. చూడండి, దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతంలో ఉంటుందన్నమాట. మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 29వ వచనము. దేవుని యొక్క మందసము దావీదు ఏం చేస్తాడంటే తిరిగి ఆ యొక్క దావీదు యొక్క రాజ్యంలోకి తీసుకొని వచ్చినప్పుడు దావీదు ఎంతగానో దీనుడుగా తగ్గించుకొని ఆ యొక్క మందసం ముందు నాట్యం ఆడతాడు. ఎందుకు అంతగా తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? రాజు కదా. అంటే ఈ దావీదు ఎందుకు నాట్యం ఆడుతున్నాడంటే నేను ఎక్కడో ఉండవలసిన వాడను, నేను ఎక్కడో ఉండవలసిన వాడు, నేను గొర్రెలు మేపుకునేవాడను, నేను రాజును కావడానికి నాలో యోగ్యత లేదు, నాలో ఎటువంటి అర్హత లేదు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఏ స్థానంలో ఉంచినాడు? రాజు స్థానంలో ఉంచినాడు. నా స్థితి ఏ పాటిది? నేను ఏ పాటి ఉన్నా అసలుకి? నేనేమైనా జ్ఞానం కలిగిన వాడిని కాదు, నేను ఏ మాత్రం కూడా యోగ్యత లేనివాడిని. దేవుడు నన్ను ఈ స్థానంలోకి తీసుకొని వచ్చినాడు. నీ దేవుని దగ్గర, దేవుని మందస్సు ముందు దావీదు ఏం చేస్తున్నాడంటే నాట్యం ఆడుతూ వచ్చినాడు. అది ఎవరు చూస్తూ వచ్చినాడంటే మీకాలు చూస్తూ వచ్చింది. మొదటి దినవృత్తాంతంలో 15వ అధ్యాయం 29వ వచనంలో మాట చూడండి. యెహోవా నిబంధన మందస్సు ముందు దావీదు పురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదును నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. రాజేంది బట్టలు లేకుండా ఆ దీనుడు, ఒక రిక్తుడు, ఒక వ్యర్థుడు కదా, నాట్యమాడుతున్నాడు అని చెప్పేసి ఆమె మనసులో ఏం చేస్తూ వచ్చిందంట? హీనపరుస్తూ వచ్చిందంట. బుద్ధిగల మాటలేనవి, బుద్ధిగల పనులేనవి. ఏం చేయాలా? నా బుద్ధి ఉండేదైతే ఆమె ఏం చేసిండేది? నా భర్తను దేవుడు కాపాడుతూ వచ్చినాడు, తిరిగి రాజ్యంలోకి తీసుకొని వచ్చినాడు, దేవుడు రాజ్యాన్ని ఇస్తూ వచ్చినాడు, నేను ఎక్కడో ఉండవలసిన దాన్ని తిరిగి నన్ను దేవుడి స్థాయిలోకి తీసుకొని వచ్చినాడని ఏం చేసి ఉండాలా? ఆమె బుద్ధి కలిగి మాట్లాడిండాలి. ఈమె ఏం చేస్తుందంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంది, బుద్ధిహీనంగా మాట్లాడుతుంది. ఏమైపోయింది? ఆమె చచ్చేంత వరకు కూడా గొడ్రాలుగానే ఉంటూ వచ్చింది. తన బుద్ధిహీనతను బట్టి ఆమె ఏం తెచ్చుకుంది? చనిపోయేంత వరకు కూడా ఆమెకు పిల్లలు పుట్టలేదు, బుద్ధిహీనంగా ఉంటూ వచ్చింది.
మనము అలాగ బుద్ధిహీనులముగా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదంట? బుద్ధిహీనులముగా ఉండకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. 7వ అధ్యాయం 26వ వచనం. 7వ అధ్యాయం. నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. చాలు. ఇప్పటి వరకు మనం ఎవరిని చూస్తూ వచ్చినాం? బుద్ధిహీనుని గురించి చూస్తూ వచ్చాం. అందుకే అక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు. ఏం చేయవాడంట? చేయని అంటే దేవుని మాట విని ఆ ప్రకారముగా చేయకపోతే ఎవరంట? వాళ్ళు బుద్ధిహీనులు అని వాక్యము సెలవిస్తుంది. వాడు బుద్ధిహీనుడు. వాడు ఎలాంటి వాడంటే ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నవాడు. బుద్ధిహీనుడు ఎవరి మాట వినడు. వింటాడా? బుద్ధిహీనుడు ఎవరైనా చెప్తే వింటారా? ఏదైనా మంచి చెప్పినా కూడా వినడు. తన యొక్క బుద్ధిహీనత అలాంటిది. అందుకే తను ఆ మాట వినకపోవడాన్ని బట్టి ఏం చేస్తాడంట? తన కుటుంబానికి నష్టము తెచ్చుకుంటాడు. అలాంటి వాడు ఎలాంటి వాడు అంటే ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్నవాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకుని నిలబడుతుందా? ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టపడి కట్టినా, నువ్వెంత ప్రయాసపడి కట్టినా అది ఆగుతుందా అంటే ఆగదు. కుటుంబం కూడా అంతే. బుద్ధిహీనంగా మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ దాని ద్వారా ఏమొస్తుంది? నష్టము. ఇక్కడ బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే తను ఎంత కష్టపడి కట్టినా, ఎంత ప్రయాసపడి కట్టినా అది నిలబడుతుందా అంటే ఆగదు. అలాగే మనం బుద్ధిహీనంగా చేసే పనుల ద్వారా ఏం తెచ్చుకుంటామంటే నష్టాన్ని తెచ్చుకుంటాం. మొదట మనం ఎవరిని చూస్తూ వచ్చినామంటే యెజబెల్ ఏం చేస్తూ వచ్చింది? బుద్ధిహీనంగా ప్రవర్తించడం ద్వారా తనకు ఏం తెచ్చుకుంది? తన కుటుంబానికి మరణాన్ని తెచ్చుకుంది. తన చనిపోతూ వచ్చింది. తన కుమారులు అందరూ కూడా ఏమైపోతూ వచ్చినారు? చనిపోతూ వచ్చినారు తన బుద్ధిహీనతను బట్టి. అవ్వ తన బుద్ధిహీనతను బట్టి ఏం తెచ్చుకుంది అంటే మరణాన్ని తీసుకొని వచ్చింది. దేవుని మాట తెలిసి కూడా దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టడం ద్వారా, దేవుని మాటకు విధేయత చూపించకుండా ఏం తీసుకొని వచ్చింది? బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారు. తను ఏం తీసుకొచ్చింది? మరణాన్ని తీసుకొని వచ్చింది. ఇంకా లోతు భార్యను మనం చూస్తే బుద్ధిహీనతను బట్టి తను నష్టపోయింది. తన కుటుంబానికి కూడా నష్టము తీసుకొని వచ్చింది. తన బుద్ధిహీనతను బట్టి తన యొక్క 2 కుమార్తెలు కూడా ఏం చేస్తూ వచ్చారంట? పాపం చేయడానికి కారణమవుతుంది. తద్వారా ఏమైతే వచ్చిందంటే శాపగ్రస్తమైన సంతానాన్ని తీసుకొని వచ్చింది తన బుద్ధిహీనతను బట్టి. ఇంకా మనం చూస్తే యోబు భార్య దేవుడు చేసిన మేలులు తెలిసి కూడా బుద్ధిహీనంగా మాట్లాడుతూ వచ్చింది, బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ వచ్చింది. నా జీవితంలో దేవుడు ఎందుకు రాయించాడు దేవుని వాక్యము? మనం బుద్ధిహీనంగా ఉండాలనే? బుద్ధిహీనంగా ఉండమనే? ఉండకూడదనే? ఉండకూడదని కదా. మనం అలాగా బుద్ధిహీనంగా ఉంటే బుద్ధిహీనంగా వీళ్ళు ఉండటం ద్వారా వీరెంతో నష్టపోతూ వచ్చినారు. అందుకే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. నువ్వు బుద్ధిహీనంగా ఉండొద్దు, బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దు అని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడు. నేను అలాగో ఉండకూడదు. ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంట? బుద్ధి గలవారముగా ఉండాలి. మనం అనేక సార్లు మన యొక్క బుద్ధిహీనతను బట్టి మన కుటుంబానికి ఎంతో నష్టం తెచ్చుకున్న వారముగా ఉంటూ వచ్చినాం. మనం అలా ఉండకుండాట్టు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చినాం. ప్రభువా, నేను అనేక సార్లు బుద్ధిహీనంగా ఉండటం ద్వారా నాకు నష్టము, నా కుటుంబానికి నష్టం, నా సంఘానికి నష్టం. ప్రభువా, నేను అలాగ ఉండకుండా నాకు సహాయం చేయి, నాకు జ్ఞానం దయచే ప్రభువా, నాకు బుద్ధి దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో అడుగుదాం. అలాగ ప్రార్థన చేసుకుందాం.